నమస్తే అండి అందరికీ. మేము ఇవాళ గోంగూరతోటి చికెన్ చేస్తున్నామండి. మళ్ళా మీ ముంగలకి వంట ప్రోగ్రాంతో మళ్ళా వస్తున్నాను. మీకు ఎలా చేయాలో ఏం చేయాలో అన్నది చూపిస్తామండి. మనం గోంగూర కట్టుకోవాలండి. స్టార్టింగ్లో గోంగూర కట్టుకోవాలా శుభ్రంగా. దీన్ని ఇలా శుభ్రంగా కట్టుకొని దీన్ని అట్టే పక్కన పెట్టుకోవాలి. చికెన్ని శుభ్రంగా కట్టుకోవాలా. శుభ్రంగా కట్టుకుని ఒక పావు గంట సేపు అరగంట సేపు దీంట్లో దినుసులు ఉంటే అవి కలుపుకొని పక్కన పెట్టుకోవాలా. అది హాయ్, మనం ఇవాళ సండే రోజున గోంగూర చికెన్ చేసుకుంటున్నామండి. అందులో వేసుకునే పదార్థాలు ఆకు, మసాలా ఆకు, తాలికాయలు, దాచిన చెక్క, లవంగ మొగ్గలు, గోంగూర, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంతవరకు మనం కర్రీలు వేసుకునే పదార్థాలు ఇవి. ఇంతవరకు వేసుకుంటున్నాం. పెట్టు. ఓకే, కొంచెం ఆయిల్ పోసుకుంటున్నామండి. ఆఫ్ వేస్తామండి. తర్వాత చెక్క, అసలు చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి వేసుకున్నాం కదండి. ఈ ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడు మనం తిప్పుకోవాలి. ఇంకా అప్పుడే వర్షం స్టార్ట్ అయిందండి. చక్కగా మా పిల్లలు మేమందరం కలిసి ఈ సండే సందర్భంగా చక్కగా పొలంలో ఇలాగ వంట కార్యక్రమం పెట్టుకుని ప్రేమ యాత్రలకి బృందావనం నందిన వనములో అంత హాయి. ఆ ప్రేమ యాత్రలకు బృందావనం మన కర్రీ చక్కగా వస్తే అందరూ తింటే మరి హాయి హాయి హాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలండి. మాకు స్పూన్ లేదు కాబట్టి గిన్నె వేసుకున్నాం. మనం ఇంట్లో వాడుకునేదండి. అది తెచ్చుకుని వేసుకుంటున్నాం. మేము వేసవకాలంలో కారం వాడుకుంటాం. ఇంటి దగ్గర కారం ఏంటి గరిచాటు 3 స్పూన్లు వేసుకుంటున్నాం. కలుపమ్మా కలుపు బాగా తిరగాలి. వండుకో ధనియాల పౌడర్ అండి. బాగా తిప్పమ్మా. టేస్ట్ బాగా రావాలి. మరి వేసుకుని అన్ని పనిముట్లు శ్రద్ధగా చేసుకుంటే పెద్ద టేస్ట్ వద్దాయి. స్పూను తిప్పమ్మా, తిప్పు. ఈ చికెన్ గోంగూర మెయిన్ ఇదేనండి. దీని గురించి రుచి వద్దండి. ఈ చికెన్ గోంగూర, ఈ గోంగూర ఉంటే రుచి ఎక్కువ వస్తుంది. దీన్ని కొంచెం మగ్గ పెట్టుకోవాలండి. కలిపేసుకుని కింద అట్లా పాత్రలు అన్నీ కలుపుకొని మగ్గబెట్టు. నీట్గా అన్నీ వేసుకున్నామండి. ఇది 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అదంతా మగ్గిన తర్వాత ఆ ఉల్లిపాయల గిన్నెని
ఆ పచ్చిమిర్చికి అంతా పట్టాలి. పట్టిన తర్వాత ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్తాం. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకోవాలి. కల్పం పెరిగండి. కొంచెం టేస్ట్ చూస్తున్నామండి. ముక్క 80% ఉడికిపోయింది. అబ్బా బాబా సూపర్. కొంచెం దీనికి ఒక మసాలా వేసుకుని ఒక్క 5 నిమిషాలకి ఇంకా బాగుంటుంది. మేము ఎప్పుడు వండుకున్నా మా పిచ్చి దాల్స్ పెట్టుకుంటాం అలవాటు అండి. మన గత వీడియోలో కూడా మేము ఒకే పెట్టుకున్నాం, ఇప్పుడు కూడా ఒకే పెట్టుకున్నాము. మన వీడియో హైదరాబాద్ దాకా వెళ్తుంది తెలుసా. చక్కగా అట్టాకులో కడుక్కుని అట్టాకులో వేసుకుని అన్నం తింటే చాలా బాగుంటుంది. చాలు. గోంగూరతో చికెన్ చేసుకున్నాం కదా, మనం ఫస్ట్ కూడా గోంగూరతో ముద్ద తిందాం. ఎలా ఉందో ఏంటో. అబ్బా సూపర్ అండి. అసలు ఇలాగా తింటాం, మన ఇంటి దగ్గర ఇలా చేసుకుని తింటాం. ఇవాళ ఆదివారం కాబట్టి మన పిల్లలతోటి సరదాగా వైపుతోటి మళ్ళీ ఇలా చేసుకుని తింటే బా సూపర్. అబద్ధం. దీంట్లోకి నేను చిన్న చికెన్ పీస్ తీసుకున్నానండి. ఇది చూడండి బాగా ఉడిపోయింది. ఇలా అంటూ ఉడిపోతుంది, అంత బాగా ఉడికిందనమాట. ఈ గోంగూరతోటి ఈ రైస్ తోటి ఈ చిన్నగా మళ్ళీ ఇలా కలుపుకుంది నేను. బా చాలా బాగుంది. ఏమాయే రుచి తినరాబై మరిచి తాజా కూరలలో రోజు ఎవరండి చికెనే కదా.